Hi friends, welcome to my Coding for You channel. Set method in Python. అసలు సెట్ మెథడ్ అంటే ఏంటి? ఒక డేటా టైప్. సెట్ మెథడ్ అంటే ఒక డేటా టైప్. సెట్ని మనం ఎలిమెంట్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్స్ని డిఫైన్ చేసుకుంటాం. అసలు సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ ఏంటి అంటే మనం తీసుకున్న డేటాని బట్టి ఉంటుంది. అసలు సెట్లో ఎట్లా డిఫైన్ చేస్తాము? ఎలిమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇట్లా కర్లీ బ్రేసెస్లో డిఫైన్ చేస్తాం. అదే డిక్షనరీలో అయితే ఏంటి? కీ వాల్యూ పెర్ డేటా, కీ వాల్యూస్ని మనం కర్లీ బ్రేసెస్లో డిఫైన్ చేస్తాం. సెట్ అనేది ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్తో యూజ్ చేసుకొని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ చూసేసరికి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డు నాట్ అలో డూప్లికేట్స్, అంటే డూప్లికేట్స్ని అలో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్కి వచ్చేసరికి 1 అనే వాల్యూ సమ్ టైమ్స్ ప్రింట్ చేసాం, సమ్ టైమ్స్ తీసుకున్నాం. మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఏమవుద్ది? లిస్ట్లో ఒకే వాల్యూ సమ్ టైమ్స్ ఇచ్చుకున్నాం కదా, మనం ఎన్ని టైమ్స్ తీసుకున్నామో అన్ని టైమ్స్ ప్రింట్ అవుద్ది. అదే సెట్కి వచ్చేసరికి ఏంటి? డూప్లికేట్స్ని అలౌ చేయట్లేదు. అంటే మనం వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ తీసుకున్నా మనకి 1 టైం మాత్రమే ప్రింట్ అవుద్ది. అంటే సెట్కి వచ్చేసరికి వాల్యూస్ అనేవి యూనిక్ క్యూగా ఉంటాయి, డూప్లికేట్స్ని అలౌ చేయదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? నో ఇండెక్స్ అన్ఆర్డర్డ్. నో ఇండెక్స్ అని చెప్తున్నాడు అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్కి ఇండెక్స్ అనేది ఉండదు. ఇండెక్స్ అనేది సెట్ మెథడ్లో ఉండదు. సో సేమ్గా ఇండెక్స్ ఉండకపోతే స్లైసింగ్ అనేది సూటబుల్ కాదు, ఇండెక్స్ లేకపోతే స్లైసింగ్ అనేది ఉండదు. అండ్ సెట్కి వచ్చేసరికి మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి అన్ఆర్డర్డ్. మనం సపోజ్ ప్రింట్ చేసినా సరే అన్ఆర్డర్లోనే ప్రింట్ అవుతాయి, ఆర్డర్లో ప్రింట్ అవ్వవు. ఎందుకు అంటే మనకి సెట్లో ఎలిమెంట్స్ వచ్చేసరికి ఇండెక్స్ అనేది అస్సలు ఉండదు, సో ఆర్డర్లో ప్రింట్ అవ్వవు. అండ్ అలానే సంథింగ్ వాల్యూ యాడ్ చేయాలనుకున్నా ఒక ఆర్డర్లో యాడ్ అవ్వదు, అన్ఆర్డర్డ్గానే ఉంటుంది. సో సెట్కి వచ్చేసరికి ఎలిమెంట్స్ అనేవి అన్ఆర్డర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డు నాట్ అలో మ్యూటబుల్ టైప్స్ యాజ్ ఎ సెట్ ఎలిమెంట్స్. అంటే ఏంటి? మనం తీసుకున్న సెట్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాంగా, సో ఇక్కడ ఏంటి? మ్యూటబుల్ ఎలిమెంట్స్ని అలో చేయడు, మ్యూటబుల్ డేటా టైప్స్ని అలౌ చేయదు. ఎందుకంటే యాజ్ ఎ సెట్ ఎలిమెంట్స్గా ట్రీట్ చేస్తుంది, సో మ్యూటబుల్ డేటా టైప్స్ని అలౌ చేయదు. సో ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్ మెథడ్స్ అండ్ సెట్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. సెట్ మెథడ్స్ అంటే ఏ మెథడ్స్ ఉన్నాయి మనకి? యాడ్ మెథడ్, అప్డేట్ మెథడ్, పాప్ మెథడ్, రిమూవ్ మెథడ్ అండ్ సమ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ యాడ్ మెథడ్ అంటే ఏంటి? సంథింగ్ ఏదైనా వాల్యూ యాడ్ చేయడం. అప్డేట్ మెథడ్ అంటే ఒక సంథింగ్ ఏదైనా వాల్యూని అప్డేట్ చేస్తాం. పాప్ అంటే ఒక ర్యాండమ్గా వాల్యూని డిలీట్ చేస్తాం. రిమూవ్ మెథడ్ అంటే సంథింగ్ మనం ఇచ్చిన ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. అలానే సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? యూనియన్ మెథడ్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్. ఇలా సెట్ మెథడ్స్ అండ్ సెట్ ఆపరేషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.